మీకైతే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందండి. ఎవరైతే మనీ కట్టి ఐటీ ఇండస్ట్రీలో ఆర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ తెచ్చుకుందాం అనుకునే వాళ్ళకి ఇది డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. మీరు చేయాల్సింది ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇలాంటి ఫేక్ కన్సల్టెన్సీ దందా నుంచి బయటపడతారు. మరి సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తామని చెప్పి మీ దగ్గర నుంచి 2 lakhs 3 lakhs 4 lakhs అది మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీ ప్యాకేజ్ ఎంత అని చెప్పేసి మీ దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు చేస్తున్న నాటకాలు ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్ కట్గా మీకు కళ్ళగద్దినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఎక్కువ కెరీర్ గ్యాప్ ఉండి నేను సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోలేనేమో అనుకునే వాళ్ళకి అండ్ నేను కష్టపడకుండానే జాబ్ తెచ్చుకుందాం అనుకునే వాళ్ళకి అండ్ ఎవరికైనా సరే సాఫ్ట్వేర్ జాబ్ ఎంత ప్యాకేజ్ మీకు 10 lakhs ఇప్పిస్తాం, 15 lakhs ప్యాకేజ్ ఇప్పిస్తాము, మీరు జస్ట్ 2 lakhs 3 lakhs మీరు జస్ట్ 2 lakhs లేకపోతే 3 lakhs ఆర్ 4 lakhs పే చేస్తే మీకు 10 to 15 lakhs ప్యాకేజ్ ఇప్పించేటట్టు చేస్తాము. చాలామంది వీళ్ళ క్యాండిడేట్స్ని నమ్మిస్తున్నారు అండ్ మనీని కూడా కలెక్ట్ చేస్తున్నారు. వన్స్ మీరు మనీని పే చేసిన తర్వాత అసలు ఏం జరుగుతుంది అంటే, వీళ్ళు ఆల్రెడీ ఎక్కడో అక్కడ ఒక ఆఫీస్ లాగా ఏదో ఒక అపార్ట్మెంట్ కానీ లేకపోతే ఏదో ఒక రూమ్స్ తీసుకొని ఒక ఆఫీస్ సెటప్ లాగా క్రియేట్ చేసుకుంటున్నారు, ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు, అన్ని సెటప్ చేసుకొని వీళ్ళు కంపెనీస్కి ఫార్వర్డ్ చేసినట్టు వీళ్ళు అక్కడ ఆ కన్సల్టెన్సీస్ దగ్గరికి ఫార్వర్డ్ చేస్తున్నారు. మీరు ఫ్రెషర్స్ గానైతే మీకు ఏదో ట్రైనింగ్ ఇవ్వాలి ఫస్ట్ 6 months అన్నట్టు ఎవరైతే ఫ్రెషర్స్ దగ్గర నుంచి 2 lakhs తీసుకుంటున్నారండి, ఫ్రెషర్స్ దగ్గర నుంచి 2 నుంచి 3 lakhs వరకు తీసుకుంటున్నారు, వీళ్ళని కంపెనీస్కి ఫార్వర్డ్ చేసి ఏదో ఇంటర్వ్యూ జరిపించి ఇది కూడా అంతా యాక్టింగే, మొత్తం యాక్టింగే, ఏదో మిమ్మల్ని ఇంటర్వ్యూ జరిపినట్టు చేస్తుంటారు, సెలెక్ట్ చేసుకుంటుంటారు. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కొన్ని బ్రాంచెస్ ఉంటాయండి, అక్కడక్కడ సెటప్ చేసుకుంటారు. అదే కంపెనీ లాగా వాళ్ళు నమ్మించిన తర్వాత మిమ్మల్ని హైర్ చేసుకున్నట్టు కూడా చేస్తారు. అండ్ ఫ్రెషర్స్కి అయితేనేమో మేము ట్రైనింగ్ ఇవ్వాలి ఫ్రెషర్స్కి, ఓకే మీకు నాలెడ్జ్ ఇవ్వాలని అలాగా 6 months వాళ్ళతో టైం పాస్ అయితే చేపిస్తారు. ఓకే, అండ్ శాలరీస్ ఇస్తారా అంటే కొంతమంది కొంత అమౌంట్ ఒక ఫస్ట్ 1 month 2 months ఇస్తారు నమ్మించడానికి. తర్వాత స్లోగా మీకు ఇంకా ఇది ప్రాజెక్ట్ ట్రైనింగ్లో ఉంది కాబట్టి అని ఎంతో అంత 6,000 7,000 8,000 ఇలా ఇస్తుంటారు. అలాగా కొన్ని రోజులు చేసిన తర్వాత, ఇప్పుడు ఫ్రెషర్ గురించి చెప్తున్నానండి, అలా చేసిన తర్వాత ఏం చేస్తున్నారు, వీళ్ళని ఎలాగైనా తీసేయాలని వాళ్ళు కొన్ని ప్లాన్స్ వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి, పకడ్బందీగా ఉంటాయండి ప్రతిదీ కూడా. అంటే మీరు డైరెక్ట్గా తీసేస్తే మీరు 2 lakhs పే చేశారు కాబట్టి మీరు డైరెక్ట్గా తీసేయలేరు. డైరెక్ట్గా తీసేస్తే వాళ్ళు ఎవరెవరు కంప్లైంట్ చేస్తారు, ఎక్కడెక్కడికి వెళ్తుంటారు, ఇది చాలా ఇష్యూ అయిపోతుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక హ్యాకర్ ర్యాంక్ అనో లేకపోతే ఏదో ఒక వెబ్సైట్, కోడింగ్ వెబ్సైట్ తీపించి మీకు టెస్ట్ కండక్ట్ చేస్తుంటారు ఈ ఫ్రెషర్స్కి. ఈ టెస్ట్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకు మాత్రమే జాబ్ అనేది ఉంటుంది, మిగతా వాళ్ళందరినీ టర్మినేట్ చేస్తాం ఆర్ తీసేస్తామని చెప్పేస్తారు. సో ఆటోమేటిక్గా మీకు తెలిసిందే, హ్యాకర్ ర్యాంక్ చేయాలంటే ఫ్రెషర్స్ లెవెల్లో చాలా కష్టమవుతుంది. అసలు నిజంగా హ్యాకర్ ర్యాంక్ సాల్వ్ చేసేవాళ్ళు ఎలాంటి ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకోరు కూడా. సో ఈ విధంగా వాళ్ళని తీసేయటం జరుగుతుంది ఫ్రెషర్స్ని. ఇంకా మరి ఎక్స్పీరియన్స్ విషయంలో ఏం జరుగుతుంది అంటే, వీళ్ళని హైర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏదో ఒక వర్క్, ఏదో ఒకటి అంటే ప్రాజెక్ట్ రిలేటెడ్ కావచ్చు, ఏదో ఒక వర్క్ అసైన్ చేసినట్టు యాక్ట్ చేస్తారు ఆర్ ఖాళీగా కూర్చోబెడతారు. ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మీకు అసైన్మెంట్ ఇస్తామని చెప్తారు. మరి శాలరీస్ ఇస్తారంటే చెప్పాను కదండి, ఫస్ట్ 1 or 2 months మాత్రం ఎంతో కొంత ఇస్తుంటారు, తర్వాత నుంచి స్లోగా ఏదో ఒకటి చెప్పి అలాగా పాస్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తారంటే, మీకు ఇంటర్నల్ క్లయింట్ మీటింగ్స్ ఉన్నాయని ఎవరో ఒకరు ఇద్దరిని కొంచెం ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళ చేత ఇంటర్నల్ ఇంటర్వ్యూస్ అని, క్లయింట్ ఇంటర్వ్యూస్ అని కండక్ట్ చేపిస్తారు. సో మీరు ఈ ప్రాజెక్ట్ సెట్కారని ఎలా చెప్పి వాళ్ళని కొంత డిస్కరేజ్ చేసి, అంటే క్యాండిడేట్స్ అతని అంటే వీళ్ళు ఎలా చేస్తారంటే, వీళ్ళు తీసేసినట్టు చేయకుండా మీ దగ్గర పర్ఫార్మెన్స్ లేదనో, స్కిల్స్ లేవనో, లేకపోతే ఏదో ఒక విషయం చెప్పి స్లోగా మిమ్మల్ని తీసేయడానికి ట్రై చేస్తుంటారు. అందుకే ఫ్రెండ్స్ మీకు చెప్తున్నాను, ఇలాంటి దందా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కొన్ని మేజర్ సిటీస్లో జరుగుతుంది. వీళ్ళు మనీ తీసుకొని కంపెనీస్కి ఫార్వర్డ్ చేయరు,
ఏయో వాళ్ళకి తెలిసిన కన్సల్టెన్సీస్ లింక్స్ పెట్టుకొని ఉన్నారు. అలా లింక్ పెట్టుకొని వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు అమౌంట్ని. ఎవరైతే బ్యాక్డోర్ ద్వారా జాబ్స్ ఇప్పిస్తామనే వాళ్ళు చాలా కన్సల్టెన్సీతో కనెక్ట్ అయి ఉంటారు. అక్కడ రియల్గా ఏ కంపెనీస్ ఉండవు. అండ్ ఈవెన్ మీకు కొన్ని కంపెనీస్ అయితే టీఎఫ్లు ఏమి క్రియేట్ చేయరు. అన్ని క్రియేట్ చేస్తాం అది ఇది అంటారు, ఏమి చేయరు. అండ్ ఈ వీడియో వాచ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండొచ్చు, మనీని కూడా లాస్ అయి ఉండొచ్చు. సో అందుకే చెప్తున్నాను, ఇంకొకరు మీలాగా మళ్ళీ మనీని 2 lakhs 3 lakhs ఇలా లాస్ కాకూడదని ఈ వీడియో చేస్తున్నానండి. అందుకే మీరు దీన్ని లైక్ చేసి అండ్ మీ సర్కిల్లో, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదంతా కూడా ఒక మాయలా జరిగిపోతుందండి. మీకు 10 lakhs 15 lakhs ప్యాకేజ్ అని చూపిస్తారు. అలాగే ఎవరైనా 2 lakhs కడితే మనకి 15 lakhs 10 lakhs ప్యాకేజ్ వస్తుంది, 8 lakhs ప్యాకేజ్ వస్తుంది అంటే ఎవరైనా జాయిన్ అవుతారు. ఎందుకంటే ఆ 2 lakhs ఏముంది, మనం ఒక 3 months 4 monthsలో మనం సంపాదించుకోవచ్చు కదా అనుకుంటారు. కానీ అక్కడ జరుగుతుందంతా వేరే. వాళ్ళు కంపెనీస్కి పంపరు. కంపెనీస్ కాకుండా ఏదో ఒక ఫేక్ కన్సల్ట్ వాళ్ళే సెటప్ చేసుకుంటారు డిఫరెంట్ బ్రాంచెస్లో. ఇది గుర్తుపెట్టుకోండి. కన్ఫామ్గా మనం ఎన్ని వీడియోస్ చేసినా, ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మళ్ళీ ఎవరో ఒకరు వీటి మీద ఆశపడి వచ్చేవాళ్ళు ఉంటారు, ఇలా బ్యాక్డోర్ జాబ్స్ మీద. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.